ఫాలూన్ గ్యాంగ్ ఇప్పుడు ఈ సంస్థపై ఎందుకు చర్చోపచర్చలు సాగుతున్నాయి? ఈ సంస్థను చైనా సర్కార్ ఎందుకు నిషేధించింది? ఈ నేపథ్యంలో ఈ సంస్థ సభ్యులు చేస్తున్న ఆరోపణలు నిజమేనా? తాజాగా ఈ సంస్థ ఆరోపణలపై నివేదికలు ఏం చెప్తున్నాయి? అసలు ఈ సంస్థ మాతృ దేశంలో కాక ఇతర దేశాల్లో ఎందుకు వ్యాపిస్తోంది? లెట్స్ వాచ్. 2020లో హాంకాంగ్లో నేషనల్ సెక్యూరిటీ లాను తీసుకురావడంతో ఫాలూన్ గ్యాంగ్ నిరసనకారులను అదుపులోకి తీసుకుని విచారించడం తేలికైంది. దీంతో ఫాలూన్ గ్యాంగ్ సభ్యులు ఇక్కడ నిరసన తెలిపే ధైర్యం చేయడం లేదు. నిజానికి ఫాలూన్ గ్యాంగ్ సభ్యులుగా తమను తాము ప్రకటించుకునే వారిని చూడాలంటే మీరు ఇతర దేశాలకు వెళ్లాల్సిన స్థాయికి పరిస్థితి వెళ్లిపోయింది. ఫాలూన్ గ్యాంగ్ ను ఈవిల్ కల్ట్ గా చెబుతూ దాదాపు 2 దశాబ్దాల క్రితమే చైనాలో కమ్యూనిస్టు పార్టీ దీన్ని నిషేధించింది. చైనాలో తమ సభ్యులు అణచివేత, వెట్టి చాకిరీకి బలవుతున్నారని ఫాలూన్ గ్యాంగ్ చెబుతోంది. మరోవైపు అవయవాల కోసం తమ సభ్యులను చంపేస్తున్నారని కూడా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను చైనా అధికారులు ఖండిస్తున్నారు. అయితే ఒక స్వతంత్ర ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ మాత్రం అణచివేత జరుగుతోందని తేల్చింది. అరెస్టైన ఈ సంస్థ సభ్యుల శరీరాల నుంచి అవయవాలు దోపిడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ బాధితుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది అని 2018 డిసెంబర్లో ఆ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. ఇదొక ఆధ్యాత్మిక ఉద్యమమని స్థానిక ఫాలూన్ గ్యాంగ్ నాయకుడు లియావో చెప్పారు. వ్యాయామంతో పాటు ధ్యానాన్ని కూడా మేం బోధిస్తామని ఆయన చెప్పారు. లీ చెప్పే బోధనలు అనుసరించే వారికి అనారోగ్యం దరిచేరదు. మీకు జబ్బులు వస్తున్నాయంటే దానికి కారణం అనారోగ్యం కాదు, కర్మ అని లీ చెబుతారు. మీరు జబ్బులను నయం చేసుకునేందుకు మందులు వేసుకోవాల్సిన పని లేదు, అసలు వాటి అవసరమే లేదు అని చెన్ అన్నారు. అయితే ఇలాంటి బోధనలు చాలా ప్రమాదకరమైనవని చైనా కమ్యూనిస్టు పార్టీ అంటోంది. మరోవైపు తమను అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రభుత్వం దుష్ప్రచారాలు చేస్తోందని ఫాలూన్ గ్యాంగ్ చెబుతోంది. అయితే సెక్ట్ వ్యవస్థాపకుడు లీ హాంగ్షీ ఆరోగ్యంపై అతడి బోధనల మీద విమర్శలు కూడా వస్తుంటాయి. 1992లో ఈశాన్య చైనాలో ఫాలూన్ గ్యాంగ్ మొదలైంది. మొదట్లో దీన్ని చైనా అధికారులు ప్రజారోగ్య విధానాలకు మేలు చేసే సంస్థగా చూసేవారు. 1990ల చివరి నాటికి కమ్యూనిస్టు పార్టీ కంటే ఫాలూన్ గ్యాంగ్ కి ఎక్కువ మంది అనుచరులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 1999 నాటికి ప్రపంచవ్యాప్తంగా తమకు 10 కోట్ల మంది అనుచరులు ఉన్నారని కల్ట్ వ్యవస్థాపకుడు చెప్పారు. నేటికి 2 నుంచి 4 కోట్ల మంది చైనా ప్రధాన భూభాగంలో ఫాలూన్ గ్యాంగ్ విధానాలను అనుసరిస్తున్నారని అమెరికాకు చెందిన ఫ్రీడమ్ హౌస్ సంస్థ తెలిపింది. మరోవైపు సమాజానికి ఇది చేటు చేస్తోందని కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. అయితే ఫాలూన్ గ్యాంగ్ ప్రజాదరణ చూసి చైనా అధికారులు భయపడుతున్నారని, అందుకే దీన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శకులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలు తమ విధానాలను అనుసరిస్తున్నారని ఫాలూన్ గ్యాంగ్ చెబుతోంది. తమ గురువు బోధనలను 40కి పైగా భాషల్లోకి అనువదించారని చెబుతోంది. అసలు కమ్యూనిస్టు పార్టీనే చెడ్డది, అందుకే వారు ఫాలూన్ గ్యాంగ్ ను అణచివేస్తున్నారని వాంగ్ అన్నారు. మేం మందులు తీసుకోవద్దని చెప్తున్నామని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతోందని, కానీ ఆ ఆరోపణలు నిజం లేదని కొందరు ఫాలూన్ గ్యాంగ్ ప్రతినిధులు చెబుతున్నారు. వ్యాధులను మేం చూసే కోణం వేరు, అసలు ఆసుపత్రికి వెళ్లొద్దని మేమేం చెప్పమని స్థానిక నాయకుడు లియావో అన్నారు. అయితే ప్రజలు ఎలాగైనా మరణిస్తారు, మీరు దేశ అధ్యక్షుడైనా ఇంకెవరైనా దీనితో సంబంధం లేదు. మీకు ఏ జబ్బులు వస్తాయనే నిర్ణయం పూర్తవుతుంది, కాబట్టి మందులు తీసుకోవడంతో ఫలితం ఉండదు అని వాంగ్ అంటున్నారు. మొదట్లో ఉన్న ఫాలూన్ గ్యాంగ్ నేటి సంస్థకు చాలా తేడా ఉంది. నేడు వీరు చెబుతున్న చాలా అంశాలు నమ్మశక్యంగా అనిపించడం లేదు. అందుకే కమ్యూనిస్టు పార్టీ చెప్పే వాదన కొంతవరకు నిజమని అనిపిస్తోంది. ఆరోగ్యంపై అవగాహన కల్పించే సంస్థగా ఫాలూన్ గ్యాంగ్ మొదలైంది, కానీ ఆ తర్వాత ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేసింది. నేడు ఇది పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. భూమి అంతమవుతుందని కల్ట్ వ్యవస్థాపకుడు లీ హాంగ్షీ చెబుతున్న బోధనలు సైన్స్ ఫిక్షన్ నుంచి తీసుకున్నారు. భూమిపైకి గ్రహాంతరవాసుల రాక, ఇక్కడి నుంచి వేరే గ్రహాల మీదకు పయనం గురించి కూడా ఫాలూన్ గ్యాంగ్ బోధనలు ఉన్నాయి. వీరి వాదనల ప్రకారం మనం భిన్నమైన ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చామని నేను నమ్ముతున్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ ప్రాంతానికి మళ్లీ మనం వెళ్లిపోతామని ఫాలూన్ గ్యాంగ్ అభిమానులు చెప్తున్నారు. ఇతర మతాల మాదిరిగానే ఫాలూన్ గ్యాంగ్ చైనాలో అణచివేతను అనుభవిస్తోంది. 1999లో చైనా ప్రభుత్వం ఫాలూన్ గ్యాంగ్ ను చట్ట విరుద్ధమైన సంస్థగా వర్గీకరిస్తూ నిషేధాన్ని అమలు చేసింది. ఫాలూన్ గ్యాంగ్ పై ప్రభుత్వం 1999 నిషేధానికి ముందు చైనా ప్రభుత్వం 70 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారని అంచనా వేసింది.